ఎన్నో రోజుల నుంచి మనం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మన చూపులకైతే నిరీక్షణకు ఈ రోజు ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే ఈ వార్డు వినడానికి జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణ ఆయన అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని పేరు వినడానికి ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలోకి అడుగు పెడతారో ఆ ఒక్క దృశ్యం చూడడానికి మేము ఉన్నామని కూడా చాలా మంది ఎస్పెషల్ ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తున్న దాఖలాలు మనం అందరం కూడా చూసుకోవచ్చు. సో ఇన్ని రోజుల ఈ నిరీక్షణకైతే మనకు ఫలితం దక్కింది. సో మనం ఇక్కడ కళ్ళారా మన కళ్ళ ముందట మనకు ఫలితం అనేది కనిపిస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని కూడా మనం అందరం చాలా ముద్దుగా పిలుచుకునే పేరుగా కూడా మనకి ఇది ముందుగా నిలవబోతుంది. సో పవన్ కళ్యాణ్ కి సంబంధించి తన అభిమానులు ఎంతో మంది జన సైనికులైతే పగలు రాత్రి అని చెప్పకుండా వాళ్ళకు ఇల్లు బయట అని తేడా లేకుండా ఏ కాలమైనా పగలు రాత్రి కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డారు కార్యకర్తలు. కొంతమంది అభిమానులు ఎట్లా అంటే ఆయనకు పూజలు చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. చేతుల్లో హారతి ఇచ్చిన విషయాలు కూడా చాలా మనం చూసాము. సోషల్ మీడియా తరపున మనము ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అయితే మన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అనే పేరు మాత్రం ఖచ్చితంగా దేశం మొత్తం కూడా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎందుకంటే ఆయన అభిమానులు ఓన్లీ తెలంగాణ ఏపీలోని కాకుండా దేశం మొత్తంలో ప్రతి ఒక్క చోట కూడా ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన ప్రజలకు చేసే సేవా విధానం కావచ్చు, ఒక రైతులకు ఎక్కడైనా కష్టం వచ్చిందంటే ఆయన సొంత డబ్బులతో కూడా ఆయన సహాయం చేసిన కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి అంతటి ఒక మంచి వ్యక్తి, అంత సేవా దృక్పథం ఉన్న వ్యక్తి కూడా ఇలా రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో ప్రజలను ఎలా ఆదుకుంటారో చూసుకోవడానికి కూడా చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఎట్టకేలకు అందరి చూపులకు కూడా ఫలితం లభించింది. ఖచ్చితంగా ఇంకా కొన్ని గంటల్లోనే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నామకరణం పొందనున్నారు. సో ఖచ్చితంగా మనం కూడా ప్రతి ఒక్కరం ఆ క్షణం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ కొన్ని గంటల్లోనే ఆ క్షణం రాబోతుంది. దానికోసం అందరం కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం.